బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, తెలుగువారి మన సాక్షి న్యూస్ కు స్వాగతం. నేను హరిత. న్యూస్ ఎక్స్ప్రెస్ చూద్దాం. హైదరాబాద్ లో కొనసాగుతున్న ఆపరేషన్ హైడ్రా అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. నెల రోజుల నుంచి వరుసగా కూల్చివేతలు చేస్తోంది హైడ్రా. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలకు హైడ్రా విస్తరణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు. హైడ్రా సబ్ బ్రాంచ్లను రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలు ఏర్పాటు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా తొమ్మల చెరువు జాడ కనిపించడం లేదని స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లుగా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు ఆచూకీ వెతికి పెట్టాలంటూ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన రామంతపూర్ చెరువు కబ్జాలతో కుంచుకుపోయింది. ఒకప్పుడు 84% పచ్చదనంతో కలకలలాడిన ఈ చెరువులో ఇప్పుడు కేవలం 11 ఎకరాలే మిగిలింది. అది కూడా పూర్తి మురికి కూపంగా మారిపోయింది. ఈ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్మాణాలపై లోకాయుక్తలో కేసు నడుస్తోంది. పసిపిల్లల ప్రాణాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాట మారుతోందని ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భువనగిరి పెద్దవాడ సమ్మత చౌరస్తా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఆహారంగా కుళ్ళిన గుడ్లు పెట్టడంపై విమర్శలు గుప్పించారు. గురుకులాల్లో మరణాలు, మరోవైపు అంగన్వాడీలో అడుగడుగున అలసత్వం ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. నేటి నుంచి నెల 29 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించనున్నారు గవర్నర్ విష్ణుదేవ్ శర్మ. ములుగు, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి, భువనగిరి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల అమలుపై జిల్లాల అధికారులతో సమావేశం కానున్నారు గవర్నర్. ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు మాజీ ఐఏఎస్ ఈఎస్ శర్మ. అమరావతిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమలో అసమానతలు వస్తాయని లేఖ ద్వారా తెలిపారు. అమరావతిలో ఎయిర్ కండిషన్ భవనాల కన్నా పరిపాలన వికేంద్రీకరణ ముఖ్యమన్నారు శర్మ. అమరావతిలో భవనాల వల్ల కలిగే లాభం కన్నా వికేంద్రీకరణ వల్ల రాష్ట్ర ప్రజలకు కలిగే లాభం ఎక్కువని. హైదరాబాద్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొల్లారంలోని అయ్యప్ప దేవాలయంలో వేడుకలు అంబరాన్నంటే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వందే కృష్ణం, జగద్గురం నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమరుగుపోయాయి. చిన్ని కృష్ణుడి వేషధారణలు, చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒకే నెంబర్ ప్లేట్తో తిరుగుతున్న వాహనాలపై ఉక్కుపాదం మోపారు. దుర్గానగర్ చౌరస్తా వద్ద ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్పై తిరుగుతున్న 2 ఆటోలను అదుపులోకి తీసుకున్నారు. యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసి ఆటోలను స్టేషన్కు తరలించారు. వరంగల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ షాపు నుంచి అగ్ని కిలాలు ఎగసిపడుతున్నాయి. వరంగల్ శివనగర్లోని జై గణేష్ ఫర్నిచర్ షాపులో ఘటన జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు ఫర్నిచర్ షాపు నుంచి మంటలు రావడాన్ని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 3 గంటలుగా శ్రమిస్తున్న మంటలు ఇంకా అదుపులోకి రావటం లేదు. హైదరాబాద్లో డైనోసార్స్ గర్జిస్తున్నాయి. నెక్సస్ హైదరాబాద్ మాలలో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కలిగే ఏర్పాటు చేసిన డైనోసార్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. సందర్శకులకు సరికొత్త అనుభూతులు అందించడానికి సెప్టెంబర్ 15వ తేదీ వరకు డైనోసార్స్ నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో డినో ఫాసిల్ మ్యూజియం, ఎత్తైన డినో లింప్, డైనోసార్ ఫుట్ స్టెప్స్, ట్రయల్ ఆకట్టుకునే స్కెలిటల్ డిస్ప్లేలు ఉన్నాయి. వరంగల్ జిల్లా వర్ధనపేటలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలు ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో జనాలు తరలి రావడంతో సందడి వాతావరణం కనిపించింది. తన పుట్టినరోజు సందర్భంగా రామచిలుకలకు విందు ఏర్పాటు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కోనసీమ జిల్లాకు చెందిన వడ్డూరి దొరబాబు 10 ఏళ్లుగా దొరబాబు చిలుకలతో స్నేహం చేస్తున్నాడు. ఇంటి చుట్టూ చిలుకల కోసం ధాన్యపు గుచ్చులు కట్టాడు. ప్రతిరోజు ఇంటి మేడపై గింజలు చల్లుతూ చిలుకల ఆకలి తీరుస్తున్నాడు. తన బర్త్డే సందర్భంగా మేడపై బల్లలు ఏర్పాటు చేసి బియ్యం, వేరుశెనగలతో చిలుకలకు విందు ఇచ్చాడు దొరబాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బ్రహ్మకుమారిస్ తపో మందిరంలో శ్రీకృష్ణ భగవాన్ను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలు, చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఓం శాంతి కేంద్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి. చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్, చిన్ని కృష్ణ, రాధా, గోపికల వేషధారణ పోటీలు నిర్వహించారు.
పెద్ద ఎత్తున చిన్నారులు ఈ పోటీలో పాల్గొన్నారు. నందగోపాలుడు యశోద వేషధారణలో ఉట్టి కొడుతూ చిన్నారులు ఆకట్టుకున్న ఘటనపై విజయవాడలోని రైవస కాలనీల విషాదం చోటు చేసుకుంది. షేక్ షరీఫ్ అనే 15 ఏళ్ల బాలుడు కాలువలో గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. బాలుడు గల్లంతు కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై నవమోసాలు మోసి కన్నబిడ్డను ఓ తల్లి డబ్బులకు విక్రయించిన ఘటన ఒంగోలులో జరిగింది. పొన్నలూరుకు చెందిన మంజులకు ఇప్పటికే 3 పిల్లలు ఉండగా ఇటీవల ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రిలో పరిచయమైన ఓ మహిళతో కలిసి ఆడబిడ్డను 10,000కు ఖమ్మం జిల్లాకు చెందిన వారికి విక్రయించింది. పసిబిడ్డ కనిపించకుండా పోవడంతో హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో గంజాయి కలకలం రేపింది. రామన్నపాలెం సమీపంలో బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేయగా పాలరీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. వైఎస్ఆర్ జిల్లా దువ్వూరులోని బైనపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి తిరుపతికి వెళ్తున్న తుఫాను వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 4 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో పర్యటించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గీతా కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేశారు. గీతా కార్మికులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు పొంగులేటి. గీతా కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ఆధునిక టెక్నాలజీతో కాటమయ్య కిట్లను రూపొందించామన్నారు. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలుగు ప్రజలు అక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకునేవారు లేక ఆవేదనకు గురవుతున్నారు. తన యజమాని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని కాకినాడ జిల్లా రాచపల్లికి చెందిన నాగమణి కువైట్ నుంచి సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. అనారోగ్యం క్షీణించినా యజమాని పట్టించుకోవడం లేదని కన్నీరు పెట్టుకుంది. ప్రభుత్వం చొరవ తీసుకుని తనను ఇండియాకు తీసుకురావాలని వేడుకుంది. వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువ్వాల చెరువు ఘాట్ రోడ్డులో కంటైనర్ లారీని వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డెడ్ బాడీలను పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భద్రకాళి అమ్మవారి కృష్ణుడి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కృష్ణుడి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం కనిపించింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి గద్వాల వెళ్లే రహదారిలో నల్లవాగు ప్రమాదకరంగా మారింది. కొద్దిపాటి వర్షానికి ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగులో లోతైన గుంతలు ఉండటంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. R&B అధికారులు స్పందించి కలవట్టు నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు. హైదరాబాద్లోని కూకటపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున యువకులు కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా ఉట్టికొట్టారు. రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఆర్టీసీ డ్రైవర్కు ఓ మహిళా ప్రయాణికురాలికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ రిక్వెస్ట్ స్టాప్ వద్ద బస్సు ఆపాలని డ్రైవర్ని కోరింది మహిళ. డ్రైవర్ బస్సు ఆపకపోవడంతో మహిళ వాగ్వాదానికి దిగింది. యాజమాన్యం ఇచ్చిన ఆదేశాల మేరకు రెగ్యులర్ స్టాపుల వద్ద బస్సును ఆపుతున్నామని, రిక్వెస్ట్ స్టాప్ అని ప్రయాణికులు తమతో పలుమార్లు గొడవలకు దిగుతున్నారని ఆరోపించాడు ఆర్టీసీ డ్రైవర్. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందులో పోలీసుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై గ్రామ ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రయాణం చేయాలని పోలీసులు కోరారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి విజృంభిస్తోంది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే జిల్లాలో డెంగ్యూ వ్యాధి బారిన పడి మృతి చెందారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులతో తాకిడి పెరిగింది. దీంతో జిల్లా వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపై బోయినపల్లి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తూ ఉండగా ఎఫ్టమైన్ డ్రగ్ బయటపడింది. గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తరలిస్తున్న 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 8.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస విధానం సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీకి కొందరు మావోయిస్టులు ఆకర్షితులయ్యారు. బీజాపూర్ ఎస్సీ జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుట 25 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన 2 మహిళా నక్సలైట్లు ఉన్నారు. పునరావాస పథకం కింద లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కొక్కరికి 25,000 నగదును అందజేశారు పోలీసులు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో బంజారాలు తీజ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. బంజారా వేషధారణలు, గోధుమ బుట్టలతో శోభయాత్ర నిర్వహించారు. గిరిజన యువతీ యువకులు ఉత్సాహంగా శోభయాత్రలో పాల్గొని సాంప్రదాయక నృత్యాలు చేశారు. గోధుమ బుట్టలను దగ్గరలోని చెరువులో నిమజ్జనం చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన జాతరలో కొందరు యువకులు హల్చల్ చేశారు. ప్రమాదకరమైన ఇండియన్ రాక్ పైథాన్తో విన్యాసాలు చేశారు. పాముతో డ్యాన్సులు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు 3 వ్యక్తులను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. పైథాన్లను స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేటలోని ఇందిరమ్మ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరియైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. 17 బైకులు, 1 కారు, 1 ఆటో, 4,000 విలువల గల మద్యం, 5,000 విలువ గల గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రత కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు పోలీసు. కృష్ణా జిల్లాలో ఓ కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. కంకిపాడు మండలం ఈడుపగల్లు ఎంపీపీ స్కూల్లో చదువుతున్న మైనర్ బాలిక పట్ల టీచర్ శ్రీనివాస్ కొద్ది రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఉపాధ్యాయుడి వేధింపులు తట్టుకోలేక బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శ్రీనివాస్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని వేణుగోపాల స్వామి బ్రహ్మరథోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా వేద మంత్రాలతో శ్రీకృష్ణుడు, సత్యభామ, రుక్మిణి, మూలవిరటి విగ్రహాలకు అభిషేకాలు చేశారు. శ్రీకృష్ణుడు, రుక్మిణి, సత్యభామల ఉత్సవ విగ్రహాలను ఆలయం నుండి రథోత్సవం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. వేద మంత్రాలతో అశేష భక్తుల నడుమ బ్రహ్మరథోత్సవం నిర్వహించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం రాధే రాధే కృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రాధాకృష్ణుల ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. శ్రీకృష్ణ వేషధారణలో పిల్లలు అలరించారు. పోలాట నృత్యాలు ప్రదర్శించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల వైభవంగా జరిగాయి. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. శ్రీకృష్ణుడికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. దేశ రాజధాని ఢిల్లీలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని లక్ష్మీనారాయణ టెంపుల్లో వేడుకలు అంబరానంటే శ్రీకృష్ణ భగవాన్ నుండి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కొత్తగా 5 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జనస్కార్, ద్రాస్, షావన్, నుబ్రా, చాంగ్థాంగ్ కొత్త జిల్లాలుగా ఏర్పడనున్నాయి. అభివృద్ధి చెందిన సుసంపన్నమైన లద్దాఖ్ను నిర్మించాలనే ప్రధాని మోదీ సంకల్పంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఢిల్లీలో ట్రక్ బీభత్సం సృష్టించింది. ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైకి ట్రక్ దూసుకువెళ్లడంతో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్కు ఏరియాలో ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ట్రక్ వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేతికి మరో కొత్త ఆయుధం చిక్కింది. సూసైడ్ డ్రోన్ పనితీరును ఆయన స్వయంగా పర్యవేక్షించారు. వీటికి సంబంధించిన ఫోటోలను ఆ దేశ అధికారిక మీడియా తాజాగా విడుదల చేసింది. ఎక్స్ ఆకారపు రెక్కలు ఉన్న ఓ తెల్లటి డ్రోన్ దక్షిణ కొరియాకు చెందిన K2 యుద్ధ ట్యాంకును పోలి ఉన్న లక్ష్యాన్ని ధ్వంసం చేసినట్టు ఫోటోలో కనిపిస్తోంది. బ్రిటన్కు చెందిన మానెట్ బైలీ తన 102వ బర్త్డేను మధురానుభూతిగా మార్చుకుంది. హెలికాప్టర్లో 2100 మీటర్ల ఎత్తుకు వెళ్లి స్కూల్ డైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. యూకేలోని ఓల్డెస్ట్ స్కై డైవర్గా రికార్డు సృష్టించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దాడి ప్రతిదాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఉక్రెయిన్ దాడులకు రష్యా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. రాజధాని కీవ్ సహా 15 నగరాలపై ఎయిర్ స్ట్రైక్స్తో విరుచుకుపడింది. డ్రోన్ దాడులతో ఉక్రెయిన్ నగరాలు ఎయిర్ రెడ్ సైరన్ల మోత మోగింది. ప్రాణభయంతో ప్రజలు షెల్టర్స్లోకి పరుగులు తీశారు. పాకిస్తాన్ టెస్ట్ టీముకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బంగ్లాదేశ్లో జరిగిన తొలి టెస్టులో ఓడిన పాక్కు ఐసీసీ షాక్ ఇచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో 6 పాయింట్లను కోల్పోయింది పాక్ టీం. నిర్ణీత సమయంలో ఓవర్ల కోట పూర్తి చేయనందుకు పాక్ జట్టుకు 6 పాయింట్ల మేర కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది.